ఏం చేస్తున్నారు మీరు? వ్యతిరేకంగా సాక్షి చేస్తున్నారా? ఎంత ధైర్యం! లాయరు, శోభరాజుకి వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెప్పేది చెప్పా. ఏమిటే మా బాడీకి మేము మాట్లాడుతున్నాను, నువ్వు అక్కడ తమాషా చూస్తున్నావా? వెళ్ళి దాని చుట్టుపక్కల నీడ్చుకురండిరా. బావా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? లా చదువుతున్నా. ఆ లాయర్ నీకు సపోర్ట్ గా ఉందని ఇంత ధైర్యం వచ్చిందా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే శోభరాజు నేను ఊరికే వదలడు. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి పోలేదంటే నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఏమంటావు? ఇక మీద నేను మాట్లాడనురా, ఇదే మాట్లాడుతుంది. శోభరాజు దగ్గరికి వెళ్ళి చెప్పు, ఇది కేవలం ఆరంభమే. అంతం రేపు కోర్టులో తెలుస్తుంది. సాక్ష్యం చెప్పబోయేది నేనే. అది మాత్రమే కాదు, నేను శోభరాజు సమాధి కట్టబోతున్నానని నన్ను బెదిరించాడు. రేపు కోర్టులో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతున్నాడట. ఇప్పుడు అర్థమైందా? విక్రమ్ని నేనే చంపానని నీ తమ్ముడు కోర్టుకెళ్ళి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాడట. నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తాడా? అన్నదమ్ములు ఇద్దరు చేరి ఏకంగా నాకు సమాధి కట్టాలని చూస్తున్నారా? లేదు శోభరాజ్, నా తమ్ముడు ఆ విధంగా చెయ్యడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు నా మాట దాటడు. అంటే వీడు అబద్ధం చెప్తున్నాడా? నీకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పడు, అది మాత్రం నిజం. వాడే చెప్తానంటే ఎందుకు చెప్పడం? ఆ రోజు చూసావుగా బ్రిడ్జ్ మీద నన్నే కొట్టడానికి వచ్చాడుగా. రాము, మన వాళ్ళందరం చేసి వాడిని నరికి పారేయండిరా. ఆగండ్రా, ఆగండి. నా తమ్ముడిని వెదవులు ఎవరు ఏమీ చేయకూడదు, జాగ్రత్త. శోభరాజ్, నీకు నా మీద నమ్మకం ఉంటే చెప్పు, నేను వెళ్ళి వాడితో మాట్లాడతాను. నా మాట దాటి వాడు ఏమీ చెయ్యడు. శోభరాజ్, బోసుని ఎవరు రెచ్చగొడుతున్నారు. సరే, మాట్లాడి చూడు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, రేపు నీ తమ్ముడు కోర్టుకెళ్ళి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడంటే నా కాంట్రాక్ట్ చేయి జారిపోతుంది. అదే కనుక జరిగిందంటే నీ తమ్ముడి లోకాన్ని వదిలే వెళ్ళిపోతాడు. శోభరాజ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా కోర్టులో? అవును. ఏమైంది నీకు? నీకు తెలీదా? తెలిసే చెప్తున్నాను. శోభరాజ్ అన్ని వదిలిపోతున్నాడు. 2 రోజులు, 2 రోజుల్లో అన్ని మారిపోతాయి. ఈ సమయంలో నువ్వు ఇలా ఇదిగో, శోభరాజ్కి వ్యతిరేకంగా నువ్వు కోర్టులో వేసిన కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్టు ఇందులో రాసుంది. ఇందులో సంతకం పెట్టు. చాలు, నీ మాటలు విని చేసినంత చాలు. ఆ రోజు నిన్ను నువ్వు సరిగ్గా తెలుసుకోలేదన్నావుగా, నన్ను నేను తెలుసుకున్నాను. నా మనసుకి ఏది మంచిదనిపిస్తే అదే చేస్తాను. అనవసరంగా మొండికేకు బోస్. ఇందులో సంతకం పెట్టి ఊరు వదిలేసేళ్ళు. నువ్వు ఎక్కడున్నా ప్రతి నెల నేను నీకు డబ్బు పంపిస్తాను. నా కోసం ఇచ్చే. అన్ని నీకోసమేగా చేసింది. ఆ రోజు క్రికెట్ నేను చావుకొట్టి రమ్మన్నావు, కొట్టొచ్చాను. మంచిగా మాట్లాడుతూ మీ ఫ్రెండ్ విక్రమ్ తీసుకురాని చెప్పావు, తీసుకొచ్చాను. కానీ అన్యాయంగా వాడిని చంపేశాడే. బాక్సింగ్ నా జీవిత లక్ష్యం అనుకున్నాను. ఓడిపోమని చెప్పావు, ఓడిపోయాను. అన్ని నీకోసమేగా చేసింది. ఇక మీద అలా జరగదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇక మీద నాకు ఎవరు అడ్డొచ్చినా రేపు కోర్టులో శోభరాజ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే తీరుతాను. వద్దురా బోస్, శోభరాజు నిన్ను చంపేస్తాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ప్రాణాలతో ఉంటావు. నాకు నువ్వు కావాలి. ఆ రోజు చనిపోయాడా విక్రమ్? వాళ్ళ అమ్మ నాన్నకి వాడు అక్కర్లేదా? అమాయక ప్రజలు బెదిరించి స్థలం కాజేయాలని చూస్తున్నారే, వాళ్ళకి నిలవ నీడు అక్కర్లేదా? నేను మాత్రం నీకు కావాలి కదనయ్యా? చెప్పన్నయ్యా. ఇప్పుడు నువ్వు ఇందులో సంతకం పెడతావా లేదా? ఏంటనయ్యా నేను ఇంత చెప్పినా నువ్వు సంతకం పెట్టరా.
ఇంతవరకు మన మధ్య ఇదొక్కటే జరగలేదు. ఇప్పుడు ఇది కూడా జరిగిపోయింది. ఏ చేతుడైతే నాకు అన్నం పెట్టి పెంచావో అదే చేతు నన్ను చంపుతావా? చంపనయ్యా, చంపు. నువ్వు తీసుకెళ్ళింది అది సరైందో కాదో నాకు తెలీదు. నేను నీ వెంటే వచ్చాను. దానికి శిక్ష ఇదే అయితే కాల్చు. అన్నయ్య, జీవితంలో ఒకే ఒకసారి తప్పు చేసినందుకు తన్ని తానే అంతం చేసుకున్నారు నాన్న. అటువంటి నాన్న స్థానంలో ఉండి నన్ను తప్పుదారి పట్టించావు కదనయ్య. అందుకని నిన్ను నువ్వు చంపుకోవద్దు. అన్నిటినీ వదిలేసి నాతోరా. శోభరాజ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పు. లేదు బాస్, నా జీవితంలో చాలా దూరం వెళ్ళిపోయాను. నీ వెనక్కి రావడం కుదరదు. దీన్ని నువ్వు ఉపయోగించకూడదన్నది నా చివరి కోరిక. అన్నయ్య, రఘు, ఏమైంది? శోభరాజుని చూడడానికి నేను ఈరోజు వెళ్ళడం లేదు. వాడి కంట నేను పడకూడదు. నాకు తలదాచుకోవడానికి ఒక చోటు కావాలి. నువ్వు తమ్ముడితో మాట్లాడేవా? అదంతా తర్వాత చెప్తాను. పద. సరే, బండికు. ఏయ్, శత్రువుని నిన్ను. Boss, I'm sorry, boss. I'm sorry. నేను తప్పుగా అనుకున్నాను. నన్ను క్షమించు బాస్, ప్లీజ్. I love you. నన్ను క్షమించు. I love you so much. బాస్, రే బాస్, శోభరాజు దగ్గర నుంచే కదా నువ్వు? ఇప్పుడు వచ్చి చూడు అక్కడ ఏం జరుగుతుందో. రారా. ఏయ్, బాస్, నువ్వు వెళ్ళొద్దు. ఉండు. ఆగు బాస్. బాస్, ప్లీజ్. ప్లీజ్ నా మాట విను. బాస్, ఆగు. అన్నయ్య, చెప్పేది వెళ్ళొద్దు. రావద్దు బాస్. హే, హే, ప్లీజ్ బాస్. అన్నయ్య, రావద్దు. బాస్. Oh God. బాస్, ఆగు. ఆగు అంటే ఏంటి? నువ్వు వెళ్ళొద్దు. నువ్వు రా. రా. అయ్యో. బాస్. Oh!
మొహం మీద కొట్టి చంపకండి రా. యాక్సిడెంట్ లో చచ్చినట్టు కనపడాలి. రేయ్, బాగా మందు కొడింది తోసేసిన రవాణి. అక్కడ రౌడీలో మా బాస్ని చంపేస్తున్నారు. ప్లీజ్ హెల్ప్ మీ. స్టాప్ స్టాప్ స్టాప్. సార్ 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 ప్లీజ్ హెల్ప్ మీ సార్. సార్ ఆగండి సార్. హెల్ప్ హెల్ప్ సార్. సార్ నా బాస్ని కాపాడండి. ఎవరైనా రండి. నా బాస్ని కాపాడండి. అయ్యా ఎవరైనా రండి. ఎవరైనా రండి. చార్లీ, నా బాస్ ని రౌడీ వెధవలు అక్కడ. బాస్, ఆ రోజు నువ్వు నన్ను కాపాడావు, ఈ రోజు నేను నిన్ను కాపాడాను. దీంతో మన లెక్క తీరిపోయింది. ఇంకోసారి పోటీకి వచ్చావో నేను నిన్ను ఊరికి వదిలిపెట్టను. బాయ్ దివ్య. బాయ్. లెట్స్ గో. బీ హ్యాపీ. No!
నేను ఊరికే వదిలిపెట్టను. నువ్వు అక్కడ వెళ్ళొద్దు. ఏయ్! వద్దు బాస్. వాడి ప్రాణం పోయిపోతే నా ప్రాణం పోవాలి. వాడి వద్దు.